మంచి బుద్ధి గల ఓ మానవుడా, కుండ గాని కుండకి కారణమైన మట్టి గాని, అణువు గాని అణువుల సముదాయమైనటువంటి రాయి గాని, పర్వతం మీద ఉన్న పొగ గాని పొగకి కారణమైన నిప్పును గాని, దారం గాని దారాలతో తయారు చేయబడిన వస్త్రం గాని, ఇవి ఏవి కూడా క్రూరుడైన యముడిని సంహరించలేవు. సమస్తాన్ని సంహరించగలవాడు యముడు. అయితే పైవన్నీ ఉన్నాయా? దేనికి ఏది కారణం? వీటిలో ఏది ముందు ఏది వెనుక అని వితండవాదం చేయడం అనేది కంఠం పాడైపోవడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. ఏ వాదనలు ఏ శాస్త్రాలు యముడిని అడ్డగించలేవు. కాబట్టి పనికిరాని పనికి మాలిన విషయాలను మాట్లాడి ఈశ్వరుడు అనుగ్రహించిన కంఠాన్ని, దానికి ఉన్న శక్తిని దుర్వినియోగం చేసుకోకు. భగవంతుడు ఇచ్చినటువంటి కంఠాన్ని, ఆయన నామాన్ని పలకడానికి మాత్రమే పవిత్రం చేసుకుంటూ పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించి ఆయన్ని సేవించి తరించు సుఖించు. సృష్టిలోని ప్రాణులన్నింటినీ సంహరించే యముడిని సంహరించిన వాడు పరమేశ్వరుడు. కనుక మరణాన్ని జయించాలంటే మరణాన్ని ప్రసాదించే యముడిని సంహరించినటువంటి జయించిన మృత్యుంజయుడిని మాత్రమే శరణు వేడుకోవాలి. యముడికి కాలుడు అని పేరు. ఆ కాలుని కాల్చేసిన పరమేశ్వరుడే కాలకాలుడు. కనుక కాలకాలుడి కరుణకు పాత్రులమైతే కాలుడికి భయపడనవసరము ఉండదని తెలుసుకొని ప్రవర్తించేవాడే తెలివి కలిగిన వాడు, బుద్ధిమంతుడు కూడా. పరిశీలించి చూస్తే కొండ మట్టి కంటే వేరు కాదు, అణువు రాయి కంటే వేరు కాదు, పొగ నిప్పు కంటే వేరు కాదు, వస్త్రం దారం కంటే వేరు కాదు. అట్లాగే అంతటా అన్నిగా వ్యాపించి ఉన్న భగవంతుడి కంటే మనం వేరు కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని, అట్లా తెలుసుకోవడమే బుద్ధి కలిగి ఉండడమని జగద్గురువులు మనకు బోధిస్తున్నారు. పరిశీలించి చూడగలగడమే మనం చేయవలసినటువంటి పని అని శంకర్లు కూడా మనకు సూచిస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా శివుణ్ణే ప్రార్థించాలి. అనవసరమైనటువంటి విషయాల యందు మనం దృష్టిని పోగొట్టుకోకూడదు.